హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ద మిల్క్ మేడ్ అండ్ హర్ పెయిల్ అనేటువంటి స్టోరీని మనం తెలుసుకుందాం. మాలీ ద మిల్క్ మేడ్ జాబ్ వాస్ టు మిల్క్ ద కౌస్ అండ్ సెల్ ద మిల్క్ ఎట్ ద మార్కెట్. మాలీ అనేటువంటి పాప ఉందన్నమాట. సో తన యొక్క పని ఏంటి అంటే తన దగ్గర కొన్ని ఆవులు ఉన్నాయి అనమాట. సో ఆవుల దగ్గర నుండి పాలు పితికి ఆ పాలను తీసుకొని వెళ్ళి మార్కెట్లో లేదా సంతలో వాటిని అమ్మడం తన యొక్క పని అనమాట. షీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ద థింగ్ షీ వుడ్ స్పెండ్ హర్ మనీ ఆన్. సో అప్పుడు తను ఏం చేసిందంటే నా డబ్బులు ఏమేమి కొనాలి, నేను నా డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆలోచించడం ప్రారంభించింది. వైల్ వాకింగ్ టు ద మార్కెట్, ఆ సంతకి నడుస్తూ ఉన్నటువంటి సమయంలో షీ స్పాటెడ్ ఏ చికెన్. అలా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఆవిడకి ఒక కోడిపిల్ల కనిపించింది అనమాట. అండ్ థాట్ దట్ షీ కుడ్ ఎర్న్ మోర్ మనీ. అప్పుడు ఆలోచిస్తూ ఉంది, నేను ఇంకా చాలా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు బై బయింగ్ ఏ చికెన్. ఓకే, సో ఈ కోడి పిల్లలు కొంటే కనుక అండ్ సెల్లింగ్ ఇట్స్ ఎగ్స్, ఈ కోడి పిల్లలు కొని దాని యొక్క గుడ్లు కనుక నేను అమ్మానంటే నాకు చాలా డబ్బులు వస్తాయి. షీ స్టార్టెడ్ టు థింక్ హౌ జెలస్. ఇంకా తను ఆలోచిస్తూ ఉంది అందరినీ ఎంత అసూయపరులుగా చేయొచ్చు. షీ కుడ్ మేక్ ది అదర్ మిల్క్ మేడ్. ఇంకా పాలు అమ్మేటువంటి వారు ఉన్నారు కదా, సో ఆ యొక్క పాడి పని చేసేటువంటి వారిలో లేదంటే ఈ పాలు అమ్మేటువంటి వారు అందరితో కూడా పోల్చుకుంటే వాళ్ళందరూ నన్ను చూసి ఎంత అసూయపడతారో, నేను ఎంత డబ్బులు సంపాదిస్తున్నాను అని చెప్పి విత్ ఆల్ ద థింగ్స్ షీ కుడ్ బై ఫ్రమ్ ద మిల్క్ అండ్ ఎగ్ మనీ. ఓకే, సో తను ఆ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది, అట్లాగే సంపాదించినటువంటి డబ్బులతో తనకు కావాల్సినటువంటి వస్తువులు అన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటుంది అనమాట. సో ఎగ్స్ అమ్ముతూ ఉంటుంది, డబ్బులు వస్తాయి. తర్వాత మిల్క్ అమ్ముతూ ఉంటుంది, డబ్బులు వస్తాయి. పాలు గుడ్లు అమ్మిన తర్వాత వచ్చినటువంటి డబ్బులతో తనకు కావాల్సినవి అన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, పాలు అమ్ముకునేటువంటి వారు తనను చూసి అసూయపడతారని చెప్పి ముందుగానే ఊహించుకుంటూ ఉందన్నమాట. షీ స్టార్టెడ్ టు స్కిప్ ఇన్ ఎక్సైట్మెంట్. ఓకే, సో ఇంకేం చేసిందంటే తనకు అసలు ఆ ఎక్సైట్మెంట్, ఆ యొక్క ఆతృత అనేటువంటిది అసలు ఆగట్లేదు, చాలా ఉత్సాహంగా ఉంది. అండ్ సూన్ ద మిల్క్ స్పిల్డ్ ఓవర్. ఓకే, సో అట్లా నడుచుకుంటూ వెళ్తుంది, ఎక్కడో ఆలోచిస్తూ ఉంది. ఎక్సైట్మెంట్లో తనకి ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు, చాలా ఎక్కువగా గాల్లో మెడలు కట్టేస్తూ ఉందన్నమాట. సో అలా కడుతూ ఉన్నటువంటి సమయంలో ఒకేసారిగా తన చేతిలో ఉన్నటువంటి పాలంతా కూడా ఇలా పడిపోయినాయి అన్నమాట. సో ఆ చేతిలో ఉన్నటువంటి పాల మీద దృష్టి లేదు, తను ఆలోచిస్తున్నటువంటి వాటి మీద దృష్టి ఉండేసరికి ఆ పాలను వదిలేసేసరికి ఆ పాలు కింద పడిపోయి మన గిన్నెలోనూ మరి దేనిలో తీసుకెళ్తుందో మనకు తెలియదు, అవన్నీ కూడా కింద పడిపోయి చెదిరిపోయినాయి, అన్నీ కూడా పోయినాయి. షీ వెంట్ హోమ్ విత్ ఎంటీ పేల్స్ అండ్ నో మనీ. ఓకే, సో ఇంకేమీ లేకోకుండా ఆ ఒట్టి పాత్రలు తీసుకొని ఇంటికి వెళ్ళింది. హర్ మదర్ దెన్ రిమైండ్స్ హర్. ఓకే, సో అప్పుడు ఆమె యొక్క తల్లి తనకి గుర్తు చేస్తూ ఉంది దట్ షీ షుడెంట్ కౌంట్ ద చికెన్. ఓకే, సో అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తూ ఉందన్నమాట, నువ్వు అప్పుడే లెక్క పెట్టుకోకూడదు ఈ యొక్క కోడి పిల్లని అంటల్ దే హ్యాచ్. ఓకే, కోడి పెద్దదవ్వాలి, గుడ్లు పెట్టాలి, ఆ గుడ్డుల్ని పొదగాలి, పొదిగిన తర్వాత నువ్వు ఆ కోడుల దగ్గర నుండి వచ్చేటువంటి గుడ్ల గురించి ఆలోచించాలి. కానీ అప్పుడే నువ్వు చిన్న కోడి పిల్ల గుడ్లు పెట్టింది ఇదంతా కూడా నువ్వు అప్పుడే ఆలోచించకూడదు అని చెప్పి చెప్పింది అనమాట. మోరల్ డు నాట్ డిపెండ్ ఆన్ సంథింగ్. ఓకే, దేని మీద కూడా ఆధారపడబాకండి అంటల్ యు ఆర్ షూర్ ఇట్ విల్ హ్యాపెన్. అది ఇంకా జరగకముందే నేను ఇలా జీవించేస్తాను, నా బ్రతికిలా అయిపోద్ది అని చెప్పి ముందే కలగనకుండా మీరు సాధించిన తర్వాత అప్పుడు నేను ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అంతేగాని ఏమి లేకుండానే గాల్లో మడలు కట్టేసి ఏదో చేసేయాలి అని అనుకుంటే అది జరగదు అని చెప్పి ఇక్కడ చెప్తాను.